కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యా నివేదిత ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లుండి వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రకటన. సో ఈ ఏదైతే వీళ్ళకి అచ్చు రావట్లే, లాస్యా నివేదిత కావచ్చు, లేకపోతే మనం చూసిన మొన్నటిదాకా కంటోన్మెంట్ ఎమ్మెల్యే కన్నుమూయడం జరిగింది. అయితే ఆ కేసు ఏమైనట్టు ఒక్కసారి ఆలోచించండి. ఈ లాస్యాకి సంబంధించినటువంటి కేసు ఏమైంది అంటే ఇక మురిపంలాగా ఒక వారం రోజులే. ఆ యాక్సిడెంట్ వెనకాల ఎవరు ఉన్నారు, మీరేం టెన్షన్ పడకండి, కొన్ని వాటర్ తీసుకోండి. ఒక వారం రోజుల్లో ఆ వివరాలన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాం మేము. మరి దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఏం కథ. సో వివరాలు తీసుకొచ్చిన తర్వాత కూడా మరి మీరు ఫైట్ చేయకపోతే లాస్యాది యాక్సిడెంట్ కాదు హత్య అనేది చాలా మంది మాట్లాడుతున్నటువంటి విషయం. కానీ ఇంకా ఆ కేసు పెండింగ్లోనే ఎందుకు పెట్టారు, ఇన్వెస్టిగేషన్లో ఏమైంది, ప్రెస్ ముందుకు ఎందుకు పోలీసులు కేసు విషయంలో రావట్లే, సో ఎందుకు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. కానీ అది ఆన్ చేయండి కొంచెం కిచెన్లో. మన నిందితుడిని అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ ఏమీ కూడా ఒక క్లారిటీ లేదు. లాస్యా డెత్లో ఒక మిస్టరీ కనబడతా ఉంది. ప్రజలకి ఇంకా కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. ప్రజలకి ఇంకా కూడా మన ఒక ఏమంటాము ఒక క్లారిటీ ఇవ్వలే. సో దయచేసి నేను ఈ కేసు డీల్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో లాస్యా ఎలా చనిపోయారు, సో క్లారిటీ ఇవ్వండి. సో మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము కొంతమంది కలిసి కుట్ర చేశారని తెలిసింది. సో డెఫినెట్గా ఇంకొక వారం రోజులు ఆ డీటెయిల్స్ కూడా ఒక పర్ఫెక్షన్ వస్తుంది ఆ డీటెయిల్స్ కూడా. సో అవన్నీ కూడా వీలైతే ఆ దేవుడి దయతోటి త్వరలో ముందర పెడతాము. సో మళ్ళీ లాస్యా నివేదితకే టికెట్ ఇవ్వడంలో చాలా ఆశ్చర్యం కనబడతా ఉన్నది. అంటే తనకే ఇస్తే మళ్ళీ సెంటిమెంటల్గా గెలుస్తారని చెప్పి. బట్ ఆల్రెడీ 2 సార్లు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఒక్క వారం రోజులు ఆగండి. ఒక వారం రోజుల్లో మరి ఒక వారం 10 రోజుల్లో ఈ విషయాలని కూడా బయటికి తీసుకొస్తాం డెఫినెట్గా. బట్ ఇందులో దాదాపు 70 నుండి 80% ఈ కేసు మిస్టరీగానే ఉంది. అండ్ ఈ కేసు క్లోజ్ చేసి పక్కన పడేసిండ్రు. ఎవరో ఎంక్వైరీ చేయకుండా ఆపుతా ఉన్నారు. మరి ఆపే వ్యక్తి ఎవరో, మరి ఎందుకు ఇదంతా కూడా చేస్తున్నారో, ఎందుకు అసలు ఆ హత్య యాక్సిడెంట్ ఊసే ఎవరైతట్లేదో అతి త్వరలో ఒకే టీవీలో ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొస్తాం.